హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. సో, ఇప్పుడైతే ఈరోజు బయటికెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫాల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో, కొంచెం డ్రైవ్ వెళ్దాం అనిపించి స్టార్ట్ అవుతున్నాము. యాజ్ యూజువల్ సెల్ఫీ స్టిక్, స్నాక్స్ ఇంకా ఫుడ్ లోపల ఆల్రెడీ పెట్టేసాం అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. చలో వెళ్దామా? ఇక్కడ ఆల్రెడీ ఫాల్ సీజన్ స్టార్ట్ అయిందన్నాను కదా. మా ఇంటి దగ్గర ఉన్న ట్రీస్ అయితే మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి. చూపిస్తా చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. వెనకాల కనిపిస్తుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. మా ఇంటి బాల్కనీ నుంచి చూస్తే ఇది బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది మా ఇంటి దగ్గర మా బాల్కనీ నుంచి కనిపించే వ్యూ. మొత్తం కలర్స్ చేంజ్ అయినాయి. అక్కడ కలర్స్ చూడండి, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్ సూపర్ ఉన్నాయి. గిరీష్, చిప్స్ ప్యాకెట్ కూడా పెట్టు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఫుల్ ఎండ కొడుతుంది. పర్లేదు, కొంచెం బయట తిరగడానికి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. చలి లేకుండా హ్యాపీగా తిరగచ్చు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళే దారి మొత్తం ఫాల్ కలర్ మంచిగా కనిపించాలని కోరుకుంటూ స్టార్ట్ అవుతాం. పదా. మా ఇంటి దగ్గర ఎక్కువ ఫాల్ కలర్ ఉన్నట్టుంది కదా. అసలు బయటికే రాలేదు మనం. ముందు వరకు చెట్లు మొత్తం కలర్స్ చేంజ్ అయ్యి ఫుల్ కలర్ఫుల్గా కనిపించింది కదా, కానీ ఈ ప్లేస్లో మాత్రం చూడండి, ఒక్క ఆకు కూడా లేదు. ఎందుకంటే ఈ ఏరియాలో లాస్ట్ ఇయర్ వైల్డ్ ఫైర్ జరిగింది. అందువల్ల మొత్తం చెట్లన్నీ కాలిపోయాయి. అసలు మళ్ళీ ఎప్పుడు నార్మల్ స్టేజ్కి వస్తాయో అనేది చూడాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్, హైవే మీద వెళ్తున్నప్పుడు వ్యూ అనమాట. నాకైతే హైవే మీద వెళ్ళినప్పుడు నాకు అసలు బోర్ కొట్టదు, పక్కన వ్యూ చూస్తూ ఉంటాను. గిరీష్ అయితే ఫుల్ డ్రైవింగ్లోనే ఉంటారు కాబట్టి అంత ఎంజాయ్ చేయలేరు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే ఒక పోర్ట్ ఏరియా లాగా అనమాట. సో ఇక్కడికైతే వచ్చాము. మేము వచ్చే దారి మొత్తం కూడా ఫుల్ ఫాల్ కలర్ అనేది బాగా కనిపించింది. ఫాల్ సీజన్లో రాలేదన్నమాట. సో అదైతే బాగా కలర్స్ అవి బాగా కనిపించి బాగుంది. ఇక్కడికైతే మేము లాస్ట్ ఇయర్ వచ్చాము. సో ఇక్కడ మళ్ళీ వచ్చాము. వ్యూ అయితే ఇలా ఉంటుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా అలాగే ఉంటుందన్నమాట. చాలా కామ్గా అనిపిస్తుంది. బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఈరోజు అయితే మంచిగా ఉంది. అసలు కొంచెం చలి లైట్గా ఉంది అండ్ సన్నీ కూడా ఉంది కదా, బాగుంది. ఎండ్ అయితే చాలా బాగుంది నాకైతే. కానీ ఇప్పుడు బాగుంది, నాకు ఇంటికి వెళ్ళాక ట్యాన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఈ ప్లేస్కి వచ్చినప్పుడే నాకు జల్లీ ఫిష్లు కనిపించాయి. ఫస్ట్ టైం నేను చూడటం అది. సో ఈసారి అటు సైడ్ అనమాట. ఇప్పుడు కూడా ఉన్నాయో లేవో చూడాలి. ఇంకొకటి బోట్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తా. నువ్వు ఇక్కడ ఇలా కూర్చుంటున్నప్పుడు ఏదో ఊగుతూ కళ్ళకి అదోలా అనిపిస్తుందా? నీళ్ళు కదులుతుంటే నేను కదిలి నీళ్ళతో పాటు వెళ్తున్న ఫీలింగ్లా ఉంది. సో ఇందాక మాట్లాడినాయి అనమాట, మా టాక్స్ లాగా. జస్ట్ ఊరికే మాకు అనిపించింది ఏదో మాట్లాడుతూ కూర్చున్నాం కాసేపు అలాగా. కొంతసేపు టైం స్పెండ్ చేశాక మళ్ళీ మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తిందామని వచ్చాము. ఈరోజు న్యూడిల్స్ బాగున్నాయి కదా. చాలా పెద్దగా ఉంది షిప్ ఇది. ఆయిల్ తిప్పులంట ఇది. అది తిప్పడానికి అలాగే ఉంది. ఆయిల్ లాగా ఉంది కదా. బ్యాక్ సైడ్ అక్కడ హౌసెస్ చూసారా, ఇవి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కలర్లో ఉంటాయి అన్నమాట. దూరం నుంచి వ్యూ చూసినప్పుడు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది వ్యూ అయితే. లునన్బర్గ్ పేరు చెప్పగానే
ఇదే చూపిస్తారనమాట. ఈ కలర్ హౌస్ అది బాగుంటుంది. వెనకాల బోట్ ఉంది చూడండి. బోట్ కన్నా ఎక్కువ నాకు ఆ తాళ్ళు వైర్లు అవి మాత్రమే కనిపిస్తున్నాయి. గిరీష్కి అయితే ఏంటది ఆ కరేబియన్ ఏదో సినిమా పేరు చెప్పేయంటది. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ మూవీలో ఉంటాయి కదా షిప్స్, అలా ఉందంట. లాస్ట్ టైం నేను జెల్లీ ఫిష్లు చూపించా కదా, సో అవి ఉన్నాయా లేవా అని చూద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. లాస్ట్ టైం ఈ ప్లేస్లోనే చూసాం, బట్ ఇప్పుడు నాకు ఉన్నట్టు ఏమని తెలియట్లేదు. అయ్యో లేవు, నేను ఎప్పుడూ ఉంటాయేమో అనుకున్నా. లేవు అంటే లాస్ట్ టైం లక్కీ టైం అనుకుంటా. లాస్ట్ టైం జెల్లీ ఫిష్లు ఇక్కడ మొత్తం ఇదంతా ఉన్నాయన్నమాట, ఇప్పుడు అసలు లేవు. అండ్ ఇంకొకటి కూడా బోట్ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక 10 cents కాయిన్ మీద వెనకాల ఒక బోట్ ఉంటుంది. అది రియల్ బోట్ ఇక్కడే అనమాట ఉండాల్సింది. అది కూడా ఈసారి లేదు, అది బయటికి వెళ్ళినట్టుంది. లాస్ట్ టైం ఇవి రెండు కూడా చూసాం, బాగా అనిపించింది. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది, సో అక్కడికైతే వచ్చాం అనమాట. ఇవైతే క్రిస్టల్స్ బాగున్నాయి, ఇవి చూడు భలే ఉంది కదా. ఎంత అనుకుంటున్నావు దీని ప్రైస్? ఇండియా ప్రైస్ కాదు, ఇక్కడ 26, ట్యాక్స్ $30 అంటే $1800. నోవా స్కోషియా, పెగ్గీస్కో ఇవి ఉన్నాయి. ఫైనల్లీ ఏమన్నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని వచ్చాం. ఇది బాగుందన్నమాట, ఇది తీసుకుంటాను. ఇప్పుడైతే అటు సైడ్ నుంచి పైకి వచ్చాం అనమాట. అటు సైడ్ మొత్తం కూడా పోర్ట్ ఏరియా లాగా వాటర్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఫుడ్ ఏరియా ఫుల్ ఐస్ క్రీమ్స్, ఇక్కడ లోకల్ ఫుడ్ అది బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫేమస్ అంట ఫిష్ చిప్స్. అవి ఏంటి అంటే సేమ్ ఏమీ ఉండదు, బనానా అరటికే బజ్జీ ఉంటుంది కదా, అరటికేకి బదులు సేమ్ ఫిష్ వేసి బజ్జీ వేస్తారు. అది ఇక్కడ చాలా ఫేమస్. నేను వెళ్దామన్న ఐస్ క్రీమ్ షాప్ అయితే దొరికింది, ఇదే అనమాట అది. ఫైనల్లీ ఇది ఆర్డర్ ఇచ్చాను అనమాట. కలర్ ఐస్ క్రీమ్. ఫైనల్గా కలర్గా ఉన్న ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. వావ్, మిక్స్డ్ ఫ్లేవర్స్, లిటిల్ బబుల్ గమ్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. ఐస్ క్రీమ్ నాది మూన్ మిస్ట్, నచ్చలే నాకు అది నచ్చలేదు, అందుకే తెచ్చుకున్నాను. నేను మూన్ మిస్ట్ కాదు, బబుల్ గమ్. ఇది బబుల్ గమ్ కాదు, మూన్ మిస్ట్ అని ఉంది. మూన్ మిస్ట్ పక్కన బబుల్ గమ్ అని రాసి ఉంది అది మీద, పక్కన బబుల్ గమ్ ఉంది. ఇది బబుల్ గమ్ ఫ్లేవర్. నేను తర్వాత చెక్ చేసుకున్నాను, అది మూన్ మిస్ట్ ఐస్ క్రీమే. కానీ గిరీష్ చూడండి, అబద్ధాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడో. పోనీ నాకైతే ఇది బాగా నచ్చింది, గిరీష్కి నచ్చలేదంట, అందుకని చెప్పేసి గిరీష్ వేరే తెచ్చుకున్నా. కలర్ ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం తింటున్నా. ఇది ఫ్లేవర్స్ నేను ఎక్కువ ట్రై చేయను, మ్యాక్స్ ఎప్పుడు చాక్లెట్ తప్ప ఏదో వేరే తీసుకుందామని వెళ్తా తప్ప మళ్ళీ చాక్లెటే తీసుకుంటా. ఫైనల్లీ ఇప్పుడు ఈసారి డిఫరెంట్ ట్రై చేసాం, బాగానే ఉంది నాకైతే. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము.
ఇందాక వచ్చిన దారి కాకుండా గిరీష్ ఇంకొక వే ఉంటే అది పెట్టారనమాట. అదైతే ఇంకొక 45 మినిట్స్ జర్నీ ఎక్కువ ఉంది. బట్ అది వ్యూ ఎలా అంటే ఒక సముద్రం దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. సో ఎలా ఉంటుందో చూడాలి అది కూడా. ఆగుదామా? ఇప్పుడైతే దారి మధ్యలో బీచ్ కనిపించింది. సరే అని చెప్పేసి ఆగామన్నమాట. ఇంతకీ తీరా మేము వచ్చింది ఏ బీచ్ అంటే వెనకాల లేక్ ఉంది కదా, ఇది క్వీన్స్లాండ్ లేక్ అన్నమాట. మేము కెనడా వచ్చాక ఫస్ట్ టైం వచ్చిన బీచ్ ఇది. మేము ఇక్కడికి వచ్చాక ఓకే ఇది లాస్ట్ టైం ఒకసారి వచ్చామని చెప్పి గుర్తొచ్చింది అనమాట. ఇంతకీ ఈ ప్లేస్ చూసాక మాకు బలి వెలిగింది. ఓకే మేము వచ్చింది ఫస్ట్ బీచ్ ఇదే అని చెప్పి. మనం వెళ్ళినప్పుడు రావట్లా, అది వస్తాయి అనుకున్నప్పుడు రావట్లా. చూడు తర్వాత వచ్చేస్తుంది అనుకున్నప్పుడు. రా ఇంకొక 2 నిమిషాలు. ఏంటి మమ్మీ ఎవడు? చెప్పాను అందుకే దాంతో యాక్షన్ అయ్యి పైన ప్లాస్టిక్ రబ్బర్ నాకు లేవు చూడు చచ్చిపోయినాయి. నీ పిచ్చి చెప్పాను అందుకే వద్దే. సారీ అయినా నీదే తప్పు, నువ్వు ఫాస్ట్ గా పరిగెత్తలేదు. వచ్చేసి బీచ్ దగ్గర కాసేపు ఉండి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి. సూపర్ ఉంది కదా ఇక్కడ మొత్తం అంతా ఫుల్ ఆకలిగా ఉంది. ఇదైతే నెక్స్ట్ డే. ఫాల్ సీజన్కి ఎప్పుడు ఫొటోస్ అయ్యి దిగలేదు, కానీ ఈసారి ఫొటోస్ దిగుదాం అనిపించింది. దగ్గరలో ఉన్న ట్రైల్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్కి నార్మల్ డేస్లో వచ్చాము కానీ ఇలా ఫాల్ టైంకి రావటం ఇదే ఫస్ట్ టైం. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఫొటోస్ అయితే సూపర్ వచ్చాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. తర్వాత అయితే ఇక గిరీష్కి వర్క్ స్టార్ట్ అవుతుంది అని వెళ్ళిపోయాము. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.